అసలు ఆయన చైర్మన్ కి స్వేచ్ఛ ఇస్తే మాకు వివక్ష లేకుండా చేస్తాడనేది అంటే మరి ఆయన చైర్మన్ మాట్లాడిచ్చాడట, పని నా చేతిలో ఏమీ లేదు మీరు మాట్లాడండి మన అన్నాడు. తిరుపతిలో మాట్లాడకూడదు కదా, తిరుపతి పైన ఎటువంటి కామెంట్ చేయకూడదు, ప్రెస్ మీట్ పెట్టకూడదు. ఆయన పైన మాట్లాడాడు, మాట్లాడలేదు, చూడలేదు, మీడియాలో మాట్లాడాడు మామూలుగా. బట్ ఆయన మాట్లాడలేదండి, వివక్ష చూపిస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే తెలంగాణ నుండి ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పీకేర్లే చాలా చూసుకున్నారు. అమ్మనుడు ఎవడొస్తాడు చూద్దాం. వడతూపులకి అంత గాజులేసి కూర్చున్నారు ఆంధ్ర వాళ్ళు అంటే ఇక్కడ ఇలాంటి పీకుడు గాళ్ళ. రమ్మని చూద్దాం, ఎవడొస్తాడు ఏం చేస్తాడు చూద్దాం. అంత దమ్ము ధైర్యం ఉన్నాడు, ఎవడో చూసుకుందాం. తమాషాలు ఏంటి, ఇన్నాళ్ళు ఏదో తలంచుకు కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు చేతకాని వాళ్ళు అనుకుంటున్నారేమో. కొంతమంది పోరంబోకలాల చేతిలో కొన్ని కుల సంఘాలు జారమట్టి నప్పంసుకుండవుడుగులు అందరూ చేరి జీహూజూరు అన్నారు. ఆత్మగౌరవం ఉన్నాడు ఎవడో కూడా దానికి తలగాల్సిన పని లేదు కూడా. తప్పకుండా వాళ్ళు తామలపాకుతో అంటే తాటి మట్టతో 4 అంటారు అని తీరుతాం కూడా. ఒక మాజీ మంత్రి ఉద్యోగుల సంఘానికి వాళ్ళ గురించి అతను చేసినటువంటి కామెంట్లు ఏమండి, అతని ప్రవర్తన మీరు కొన్ని చోట్ల చూస్తే ఆంధ్ర వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఎట్లా ప్రవర్తిస్తాడో, ఎంత వంగి వినయాలపై ప్రవర్తిస్తాడో, ఏమేం చేస్తాడో మీకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ప్రముఖులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతెంత నంగి నక్క వినయాలు పోతాడు. మరి అంత ఆత్మగౌరవం ఉన్నాడు వాళ్ళ ముందు అట్లా తలంచి కాళ్ళకు నమస్కారం పెట్టకూడదు కదా. నీకు అంత ఆత్మగౌరవం అంత ఇది ఉన్నప్పుడు అవకాశవాదం మాటలోనూ ఇవన్నీ ఎవరు సహించరండి. వీళ్ళు ఏదో వడతూపులో వేస్తే అంత భరించడానికి ఎవరో రెడీగా లేరండి. దానికి ఎవరైనా సపోర్ట్ చేశారంటే వాళ్ళు కూడా భారీ మూల్యం ఏ పార్టీ అయినా చెల్లించుకుంటుందండి. ఇవాళ ఉన్న ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళ మీద వివక్షత చూపించే ప్రభుత్వం కాదండి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆంధ్ర వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవండి. ధైర్యంగా వాళ్ళు కనుక నోరెత్తితే మాత్రం తగిన సమాధానం చెప్పడానికి ఆంధ్ర వాళ్ళు సిద్ధంగా ఉంటారండి. తెలంగాణ ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ తాళ్ళలో జేజమ్మలు దిగి వచ్చినా వాళ్ళ వల్ల కాదు. కేసీఆర్ గీసీఆర్ ఏదో అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఎవరు వచ్చినా సరే సరైన సమాధానం చెప్పడానికి గ్యారంటీగా నడిబజార్లో సిద్ధమే. డి అంటే డిఏ. వాళ్ళు స్థలం వాళ్ళు చెప్పినా సరే, టైం వాళ్ళు చెప్పినా సరే, ఎక్కడైనా సరే. వాళ్ళే పెద్ద పీకుడు గాళ్ళు అనుకుంటున్నారు ఏంటి. 4 రూపాయలు సంపాదించి రాజకీయాన్ని అడ్డం పెట్టి చేస్తే తెలుగువాడికి ఆత్మగౌరవం ఉండదా, ఆంధ్రవాడికి ఆత్మగౌరవం ఉండదా? ఏమైనా బయట విదేశాల నుంచి వచ్చిన పాకిస్తానీలా లేకపోతే రోహింగ్యాల ఆంధ్ర వాళ్ళు అంటే తమాషాలుగా ఉందండి ఒక్కొక్కడికేనా. ఇప్పుడు చంద్రబాబుకి ఏజెంట్ రేవంత్ రెడ్డి అని అంటాం, రకరకాల అబోధకాల పనులు చేయటం. మరి చంద్రబాబుకి ఏజెంట్ అయితే మరి కేసీఆర్ కూడా ఏజెంటే కదా చంద్రబాబుకి. మరి అక్కడి నుంచి వచ్చిన మా ప్రోడక్టే కదా. ఎవరినైనా నేను 1 ఏళ్ళు పెట్టి మిమ్మల్ని చూపిస్తాను, 4 ఏళ్ళు నన్ను వెనక్కి తిరిగి చూపిస్తాను. ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి. రాజకీయంగా చేసుకోవచ్చు, రాజకీయపరమైన విమర్శలు ఉంటే చేసుకోవచ్చు, ఎవరైనా కాదనం. ఇట్లా ప్రాంతం పేరుతో విద్వేషాన్ని, కులాన్ని చూపించేసి కుల రాజకీయాలు చేస్తా ఒక కులాన్ని టార్గెట్ చేయటం, ఇక్కడ రకరకాల రచ్చ చేయాలంటే దానికి సిద్ధమే. దానికి కూడా ఇన్నాళ్ళు చేసింది ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఆ కులంలో కొంతమంది సవట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలు నడిచిపోయినాయి. ఇప్పుడు ఎవరో కూడా దానికి సిద్ధంగా లేరు. డి అంటే డి అంటానికి రెడీయే. చూసుకుందామంటే చూసుకుందాం. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చేసిన కామెంట్లు అనుకుంటున్నారు మీరు, లేదా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే 100% బీఆర్ఎస్ పార్టీ ఉండే ఉంటుంది. ఎందుకంటే మొన్న కేటీఆర్ మాట్లాడినా, నిన్న కవిత మాట్లాడినా, వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా ఒకే భాష ఒకే శైలిగా ఉంది. వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ ప్రదర్శించే ఇది, మోకాన్ని బోడిగుండికి ముడిపెట్టడం. తెలంగాణలో భాగం అండి. ఆంధ్ర వాడైనా, గుజరాత్ వాడైనా, మహారాష్ట్ర వాడైనా, కర్ణాటక వాడైనా, ఎవడైనా సరే తెలంగాణ ప్రజల్లో భాగం. అంతేగాని ఆంధ్ర వాడు నీళ్ళెవరు గీత గీసే నువ్వు పరాయుడు అని చెప్పడానికి ఎట్టవుతాడు పరాయుడు? ఇక్కడ తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కడు, తెలంగాణ గడ్డ మీద బ్రతికే ప్రతి ఒక్కడు తెలంగాణ పౌరుడే. కానీ ఈ మధ్య కౌశిక్ రెడ్డి చాలా బరిదెగిచ్చి ఇక్కడ సెంటిమెంట్లు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళ వల్ల కాదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇలా ఉడతూపులు సాగో. వాళ్ళు రోజుకే పతనం మొదలైపోయింది. కళ్ళ ముందు వాళ్ళ పతనం కనపడుతుంది. వాళ్ళకే వెన్నులో వణుకు కనపడుతుంది. రేపు మాపు ఏంటనేది వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో గంగవేరులు ఎత్తిపోయి పిచ్చివాగుళ్ళని వాగుతున్నారు. అది వాళ్ళకి పద్ధతి కాదు, అది అంత శ్రేయస్కరం వాళ్ళకి కాదు. సమాజానికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ అంటే బతకడానికి వచ్చిన వాళ్ళు అలానే ఉండండి, బతికే లేదంటే బతకలేరు. ఒకటి బజార్ గాళ్ళు మాట్లాడే భాషకు మనం బజార్ స్థాయిలో మాట్లాడటం నాకు ఇష్టం లేదండి. వాట మాట్లాడే వాళ్ళు ఎవరో అల్పులోనూ బజార్ గాళ్ళు, చిల్లర గాళ్ళే తెప్పించి సభ్యతా సంస్కారం ఉండేది నిజమైన తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలి ఎవరో మాట్లాడరండి. తెలంగాణ ప్రజలు అంత ఆత్మీయులు, కడుపులో ఉండదు తీసి పెట్టేవాళ్ళు, చాలా స్నేహపాత్రులు. కాబట్టి 70 ఏళ్ళుగా తెలంగాణ వాళ్ళు
రాజధాని అంత పూర్తిగా ఎమర్జీ కాగలిగింది. ఇన్ని కోట్ల మంది జనాలు, లక్షల మంది ఇక్కడ బతకగలుగుతున్నారండి. ప్రజల్లో ఎటువంటి మార్పు ఉండదండి, చాలా స్నేహశీలుగా ఉంటారు. ఈ గుప్పిడి మంది కంటే కూడా ఉండరండి అనాకానీగాళ్ళు, నేలబారుగాళ్ళు. వీళ్ళు మాట్లాడే భాషకు మనం స్పందించడం కూడా అవివేకం అవుతుందండి. ప్రభుత్వాలు అనేవి కొన్ని ఉంటాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉందండి. వీళ్ళు బరిదెగిస్తే జాతీయ ప్రభుత్వం, నేషనల్ యూనియన్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదండి, తాట తీసి వదిలిపెడుతుంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రూలింగ్లో ఉందండి. ఆ జాతీయ భావం ఉన్న పార్టీ తరపు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ క్యాబినెట్ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సహించరండి ఇటువంటి అరాచకాన్ని. కాబట్టి వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా కనుక ఇట్టాగే కనుక అవాకులు చవాకులు వెళ్తే, వర్గాలని కులాలని రెచ్చగొట్టి కనుక ఏదన్నా వీధి పోరాటం చేసేస్తే, శాంతి భద్రతలు విఘాతం కలిగించే పని కనుక చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలే తీసుకుంటుంది. వీళ్ళ వల్ల ఏం కాదు. ఇప్పుడు ఇటీవల తిరుపతి దేవస్థానంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారో అదే తరహా కావాలి అంటున్నారు తెలంగాణలో. ఇప్పుడు అర్థమైంది కదా, కమల పిల్లలండి. ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ కమల పిల్లలు. ఇద్దరికి తేడా ఏమీ లేదు. అది హిజ్ మాస్టర్ వాయిసే రెండు కూడా. అక్కడ మాట్లాడేది ఇక్కడ మాట్లాడేది అక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు అంతే. ఇక్కడ వాళ్ళు బీఆర్ఎస్ తరఫున, అక్కడ వైసీపీ వాళ్ళు హిజ్ మాస్టర్ వాయిస్గా పనిచేస్తుంటారు. అక్కడ వైసీపీకి సంబంధించిన భావజాలం కలిగిన వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉండి హిజ్ మాస్టర్ వాయిస్లుగా వాళ్ళు వాయిస్ వినిపిస్తూ ఉంటారు. అంతే తప్పించి వీళ్ళు మనం పెద్ద అంచనా వేయాల్సిన పని లేదు. ఆ రెండు పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడానికి కనుసూపు మేర దూరంలోనే ఉన్నాయనేది మన కళ్ళ ముందు కనపడుతుంది పోకడ అనేది. ఇప్పుడు ఆయన డిమాండ్ ఏంటంటే గతంలో మాదిరిగా మాకు లెటర్స్ ఇవ్వండి అని అంటాడు, వివక్ష చూపించొద్దు అని అంటాడు. లెటర్స్ ఎవరు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి లెటర్స్? రెండు ప్రభుత్వాలు అయిపోయిన తర్వాత ఇంకా అవసరం ఏముంది? అవి రౌడీయిజమా, బెదిరింపులా? నీ రాష్ట్రం కాదు, నీ అధికారం కాదు. ఇప్పుడు ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు ఏమైనా లెటర్ రాసిస్తే ఇక్కడ అవుతుందా? ఇక్కడ చేస్తారా? ప్రోటోకాల్ ఏమైనా ఉంటుంది? ఇక్కడ జరగదు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు అట్లాగే ఇక్కడ హైకోర్టు జడ్జి గారు రాస్తే అక్కడ చెల్లట్లేదు కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే ఆ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. రేపొద్దు గుజరాత్ రాష్ట్రం లేదా మధ్యప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు జడ్జి గారు, ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్లు అయితే అక్కడ ఉండవు కదా. ఒక రాష్ట్రం అనేది మీరే కదా వద్దు పొమ్మంది, మీరే కదా రెండు రాష్ట్రాలు అయిపోవాల్సిందని అది ఇదని మాట్లాడింది. ఇడిపోయిన తర్వాత వాళ్ళ బతుకాళ్ళు బతుకుతాండి, మీకెందుకు ఈ నొప్పి? ఎలా మానేయండి. ఇప్పుడు తిరుపతి వెళ్ళమని ఎవరు వాళ్ళు పిలిచారు మిమ్మల్ని? ఏమన్నా తిరుపతి వెళ్ళడం మిమ్మల్ని రమ్మనలేదు కదా. ఉడతూపులేంటి, బెదిరింపులేంటి? నువ్వు ఎందుకు వెళ్ళావు? దర్శనం చేసుకున్నా, దేవుని చూడటానికి వెళ్ళావు. నీ భుజకీర్తులు పక్కన పడేసి నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి భక్తుల్లాగా వెళ్ళు, వెళ్ళి చూసుకుని వచ్చేసే. చైర్మన్కి అధికారాలు ఉండయో లేవు, నువ్వెవడో మాట్లాడతా, నీకేం సంబంధం చైర్మన్కి ఉండయో ఇంకో మెంబర్లకు ఉండయో లేవు అనేది మాట్లాడటానికి నీకు ఎవరు అసలు? నువ్వు ఇక్కడ అధికార పార్టీలో లేవు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరిని మాట్లాడారా? పోనీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరిని మాట్లాడారండి? మంత్రులు ఎవరిని వెళ్ళి మమ్మల్ని అవమానం చేశారు, మేము వెళ్తే అక్కడ సరిగ్గా ప్రోటోకాల్ జరగలేదని ఎవరిని అన్నారా? నిన్నగా మొన్నే కదా రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు కదా. మరి ఆయన అంతకంటే ఎగ్రెసివ్ పర్సన్ కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి అది బాగా స్పీడ్ మనిషే కదా. ఏమాత్రం చిన్నది జరిగినా తట్టుకునే మనిషి కాదు కదా ఆయన. తొందరగా ఇదే మనిషి కదా. మరి వాళ్ళందరికీ బాగా జరిగినప్పుడు ఇతనికి ఎందుకు బాగా జరగదు? ఇదంతా ఉద్దేశపూర్వకంగా కావాలని బురద చెమ్మటం, అంటే ఆధిపత్యం కోసం తిరుపతి దేవస్థానం ఏదో ఒకటి కావాలండి. కాదండి, ఏదో ఒకటి కావాలి. ఏదో ఒకటి మీరు ఎటువంటి నేను తెడ్డు అనాలి, మీరు సెంటర్ రాసుకుంటే నేను పెంట రాసుకోవాలి. కాబట్టి ఏదో ఒకటి వీళ్ళు ఏంటంటే బొడ్డుకు మసి రాసి కూర్చున్నారంటారే మన గ్రామాల్లో. తగాదాలకు సిద్ధంగా ఉండారు. ఎప్పుడో ఇది దొరికితే సలిమంట కాసుకుందామా, తగలబెట్టేసి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఉంది. దానికి వైసీపీకి సంబంధించిన చాలా శక్తులు ఇక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి కనపడుతుంది. అవన్నీ చేసుకుని కనుక వాళ్ళు బజార్కి ఎక్కితే ప్రభుత్వాలు చూస్తా ఊరుకోవు. బీజేపీ కూడా ఎమర్జ్ అయ్యే పార్టీ. బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకోదు కదా. బీజేపీ కూడా ఎమర్జ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు చూపించుకోవాలి కదా. ఒకవేళ వీళ్ళందరూ చేరి ఇష్టానుసారం చేస్తే ప్రభుత్వం చేతగానట్టు చేతులు కట్టు కూర్చోదు కదా. రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించే బాధ్యత ఉందో వాళ్ళు చేసి తీరుతారు కూడా. కాబట్టి ఇవన్నీ వడతూపులు, వీళ్ళ మాటలు, ఈ బజారు మాటలు, ఈ చిల్లర మాటలు ఇవన్నీ ఆవిడ పట్టించుకుంటానికి సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజలు అసలు చేసినటువంటి కామెంట్ చైర్మన్ గారిని ఇరికించినట్లేదా టీటీడీ చైర్మన్? ఎందుకంటే ఆయన ఏమంటాడు, ఆయన స్వేచ్ఛ ఇస్తే మాకు న్యాయం జరిగింది అంటాడు. తెలంగాణ ఆంధ్ర అనే కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. అట్లాగే బీఆర్ నాయుడు గారు కూడా దాని మీద ఇమ్మీడియట్గా స్పందించాలి. అది ఆయనకి నష్టమే, బీఆర్ నాయుడు గారికి కూడా నష్టమే. ఇంకోటి బీఆర్ నాయుడు గారు కూడా మొన్న చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ అందరూ ఇళ్ళకి వెళ్ళటం చేయటం అనేది ఆయన నవ్వులు పాలయ్యారు. ఆయన సోషల్ మీడియాలో కానీ బయట కానీ అందరూ కూడా ఇష్టానుసారం. అది ఆయన తప్పు చేశారు.
ఆ తప్పుని మళ్ళీ దీన్ని ఇంకా ఇటువంటి ఇంకా బలపడేటట్టు ఉంటుంది, ఆయన క్రెడిబిలిటీని ఆయన గౌరవాన్ని భంగం కలిగించేటట్టు ఉంటుంది. అది ఆయన కొద్దిగా జాగ్రత్తగా తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. బీఆర్ తెలంగాణ మనిషి అని చెప్పుకునే ప్రయత్నం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ కాదండి, తెలంగాణ అయితే ఉంటే ఆంధ్ర అయితే ఉంటాయి. దేవుడు అందరవాడు. ఢిల్లీ రేపోతే ఢిల్లీ వాళ్ళని తీసుకొచ్చి పెడితే మాత్రం ఏమవుతుంది? ఇప్పుడు అసలు దీనికి ఆంధ్ర తెలంగాణ లేకపోతే కమ్మారెడ్డి ఈ కుల పోరాటం ఎక్కడ ఉంది, ప్రాంత పోరాటం ఎక్కడ ఉంది? టీటీడీ చైర్మన్ చేతిలో ఏముంటుందండి? తెలంగాణ చైర్మన్కి అయితే జనాలు పొలవమని వెళ్ళిపోతారు, అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి కదా, వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏముంది, ప్రజల దేవుడినే కదా చూస్తానికి వెళ్ళేది, అదే పర్యాటక క్షేత్రం ఇది కాదు కదా, టూరింగ్ స్పాట్ కాదు కదా.